పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బాపట్ల జిల్లా వేమూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్నపులివర్రు గ్రామంలో పోలీసులు హల్చల్ చేశారు. ఇక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ తనీష్ ఇంట్లోకి చొరబడ్డారు కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు. తలుపులు విరగొట్టి బెడ్రూమ్లోకి ఎస్ఐ చొరబడ్డారని ఆరోపణ చేశారు. ఇక యూనిఫామ్ లేకుండా అర్ధరాత్రి బాణాల తనీష్ ఇంటికి వెళ్లారు ఎస్ఐ. కూటమి ప్రభుత్వంపై పోస్టులు పెడుతున్నారని తనీష్ను అరెస్టు చేసేందుకు వచ్చారు కొల్లూరు పోలీసులు. చిన్నపులివర్రు వెళ్లి పోలీసులను నిలదీశారు వైసీపీ నేత అశోక్ బాబు. ఈ మేరకు కూడా పోలీస్ యూనిఫామ్ లేకుండా అర్ధరాత్రి తలుపులు పగలగొట్టుకొని మరి ఇంట్లోకి రావటం మీద అయితే ఇప్పుడు వైసీపీ నేత అశోక్ బాబు అయితే సీరియస్ అయ్యారు. దీని మీద కూడా పోలీసుల్ని నిలదీయటం అయితే జరిగింది. రాత్రులు వచ్చి ఇళ్లలో మీకేం పని? దొంగల పోలీసులా? మీరు దొంగల పోలీసులా? మీరు దొంగల పోలీసులా? లేడీ కానిస్టేబుల్స్ లేకుండా ఇళ్లలోకి మీకేం పని? ఇళ్లలోకి ఎందుకు వెళ్ళారు? లేడీ కానిస్టేబుల్స్ ఏరి ఆడవాళ్ళ కోసం లేకుండా ఆడవాళ్ళని ఎందుకు పట్టుకున్నారు? మీరు లోపలికి వచ్చి ఇళ్లలోకి వచ్చి లోపలికి వచ్చి ఎందుకు పట్టుకున్నారు? మీరు నువ్వు పట్టుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇళ్లలోకి వచ్చి ఇళ్లలోకి ఎందుకు నోటీస్ ఇచ్చారా? మీరు నోటీస్ ఇచ్చారా? మీరు నోటీస్ ఇచ్చారా? ఏం కేసు పెట్టారు? ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, అర్ధరాత్రి ఈ విధంగా కూడా పోలీసులు ఇంట్లోకి చొరబట్టడం మీద అయితే ఇప్పుడు ఒక రచ్చే జరిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అంశం మీద? ఏదైతే బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చిన్నపులివర్ర అనే గ్రామంలోని హైటెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఓ ఎస్ఐ కోటేశ్వరరావు అనేటటువంటి ఎస్ఐ యూనిఫామ్ లో లేకుండా, అది కూడా ఒక దళిత వార్డులో అర్ధరాత్రి సమయంలో తలుపులు విరగొట్టి ఇంట్లోకి వెళ్లడం అంటూ జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడే వెళ్ళేటటువంటి వీళ్ళు వేమూరికి సంబంధించినంత వరకు కూడా వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు బాణాల తనీష్ అంటూ కూడా తెలుస్తా ఉంది. ఆయన ఇంటికి అరెస్టు చేయడానికి వెళ్ళామంటూ కూడాను కొల్లూరు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. యూనిఫామ్ లేకుండా అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి అది ఎస్ఐ కోటేశ్వరరావు వెళ్లడంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ఉండేటటువంటి వైసీపీ నాయకులు కానీ, అక్కడ వైసీపీ సమన్వయకర్త ఉరుకుటి అశోక్ బాబు పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడాను ఆయన పూర్తి స్థాయిలో పోలీసులపైన అసహనం వ్యక్తం చేయడం అంటూ జరుగుతుంది. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి సంబంధించిన నాయకులే టార్గెట్ గా ఇటువంటి కార్యక్రమాలకు తెగబడ్డంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఒక విధంగా న్యాయస్థానాలు ఉండేటటువంటి సమయాల్లో న్యాయ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలనుకుంటే, ఏదైతే ప్రభుత్వం పైన పెట్టేటటువంటి పోస్టులకు సంబంధించినంత వరకు అనుమానం కానీ, అదేవిధంగా దానికి సంబంధించి కేసు పూర్వపరాలు ఉదయం పూట నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆయన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తగ్గ ఎవిడెన్స్ ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ అర్ధరాత్రి సమయాల్లో అది యూనిఫామ్ లేకుండా ఆయన ఇంట్లోకి తలుపులు విరగొట్టుకుని మరి వెళ్లడంపై అయితే మాత్రం పూర్తిగా అసహనం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులు కేవలం అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి పోలీసులు లేరు. కేవలం అధికారులకి, అదే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులకి అడుగులకి మడుగులు వచ్చేందుకే పోలీసు వ్యవస్థ ఉందా అంటూ కూడాను పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అర్ధరాత్రి సమయాల్లో రావాల్సి వస్తే మహిళా పోలీసులను తీసుకొని రావాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి మహిళా పోలీసులను తీసుకురాకుండా, ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో యూనిఫామ్ లేకుండా వచ్చి తలుపులు విరగొట్టి ఇంట్లోకి ప్రవేశించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని ఈ ప్రభుత్వం ఏం చెప్తుందా అంటూ కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇదేనా మీరు ఇచ్చేటటువంటి న్యాయం అంటూ కూడా పూర్తిగా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక విధంగా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టేటటువంటి సమయంలో వాళ్ళపైన ఏదైతే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి, ముందస్తు నోటీస్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. పలానా రోజు కోర్టుకు రండి అని చెప్తే అక్కడికి వెళ్లి న్యాయపరంగా పోరాటం చేస్తాం తప్ప ఎలా ఇంట్లోకి చొరబడి దొంగల్లా లేదనుకుంటే మేము ఏవైనా హత్యలు చేశామా, దొంగతనాలు చేశామంటూ కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి.
పోలీసుల్ని తిరిగి ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే, హైటెన్షన్ వాతావరణం అయితే అక్కడ వేమూరు నియోజకవర్గంలో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం అయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించినంత వరకు భద్రత కరువైందంటూ కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్. ఇక సోషల్ మీడియా కేసుల అంశం కనుక మనం చూసుకుంటే కనుక ఇప్పటికే కూడా దుమారం రేపుతున్నటువంటి అంశం, కానీ దీంట్లో మాత్రం అరెస్టులు మాత్రం జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం భరత్. అయితే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించినంత వరకు ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారంటూ కూడాను, ఏదైతే గత ప్రభుత్వంలో ఇదే పరిస్థితి కొనసాగింది, ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళనే, మరీ ముఖ్యంగా వైసీపీకి చెందినటువంటి నాయకులే ముఖ్యంగా టార్గెట్ చేస్తూ వాళ్ళని అరెస్టు చేయడంతో పాటుగా వాళ్ళని ఈ పోస్టులకు సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారా లేదా అనేటటువంటి పరిస్థితి కనిపించిందంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రజలనే పూర్తిగా కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ప్రజలు ఓటేసేంత వరకే ప్రజలు తప్ప, ఓటేసిన తర్వాత ప్రజలందరినీ కూడా తమ చుట్టూ తిప్పుకుంటూ తీవ్ర స్థాయిలో ప్రజా ఆగ్రహానికి గురయ్యే విధంగా కూడా చర్యలు ఉంటున్నాయంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా భారతదేశంలో వాక్ స్వాతంత్రంతో పాటుగా భావ ప్రకటన స్వాతంత్రం ఉన్నటువంటి పరిస్థితి. బాహ్యంగా ఏదైతే జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని వేలెత్తి చూపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దాంతో పాటుగా ఆ విధంగా ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా దాన్ని అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఉదాహరణగానే వేమూరు నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి ఘటనని చూపిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థపై ఉన్నటువంటి ప్రజలకి ఉన్నటువంటి పూర్తి భరోసా కూడా కోల్పోయే విధంగా పనిచేస్తా ఉన్నారు. ప్రజలకి భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులు అధికారులకి, అదే విధంగా ఎవరైతే నాయకులకి ఒత్తాసు పలుకుతూ కేవలం వాళ్ళ మెప్పు కోసం అర్ధరాత్రి పూట యూనిఫామ్ లేకుండా ఒక ఇంటి తలుపులు విరగొట్టుకుంటూ లోపలికి వెళ్లారంటే ఏ స్థాయిలో పోలీసులు పనిచేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవాలంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా ఉంటే న్యాయపరంగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేసులు పెట్టండి, కేసులకు సంబంధించినంత వరకు న్యాయస్థానాలకు అటెండ్ అవుతాం, దానికి సంబంధించినంత వరకు ఆన్సర్ చెప్పుకుంటాం తప్ప పోలీసులు కావాలని అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ పూర్తిగా కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజా గొంతుకు నొక్కే కార్యక్రమమే తప్ప కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాను, దానికి పోలీసులు అడుగులకి మడుగులొత్తుతున్నారంటూ కూడా వైసీపీ నాయకులు మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎస్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఈ విధంగా మఫ్తీలో పోలీసులు అరెస్టు చేయటాన్ని కూడా కోర్టులు ఎప్పటికప్పుడు చివాట్లు పెడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ తనీష్ విషయంలో కూడా మరలా మఫ్తీలో పోలీసులు వెళ్ళటం జరిగింది. ఎస్ఐ కోటేశ్వరరావు యూనిఫామ్ లేకుండా అర్ధరాత్రి చొడబడేసరికి కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక యూనిఫామ్ లేకుండా అర్ధరాత్రి బాణాల తనీష్ ఇంటికి వెళ్ళటం మీదైతే ఎస్ఐ మీదైతే సీరియస్ అయ్యారు. తనీష్ను అరెస్టు చేసేందుకు కొల్లూరు పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు కూడా చిన్నపులివారు వెళ్లి పోలీసులను నిలదీశారు. ఇప్పుడు వైసీపీ నేత అశోక్ బాబు, మీరు ఆ విధంగా ఎలా లోపలికి ప్రవేశిస్తారు, కనీసం మీతో పాటు మహిళా కానిస్టేబుల్ కానీ ఎవరు మహిళా అధికారులు కూడా లేరు, వాళ్ళ ఇళ్లలో మహిళలు ఉన్నారు అంటూ కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యాన్ని మనం అక్కడ చూసాం. ఐడి కార్డులు 100 తయారు చేస్తారు, 100 తయారు చేస్తారు ఇంట్లోకి. నీకేం పని అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చావు? మీరు దొంగల పోలీసులా? మేము ఆడల కోసం ఏం రాలా. లేడీ కానిస్టేబుల్స్ లేకుండా ఇళ్లలోకి మీకేం పని? మేము ఆడల కోసం ఇళ్లలోకి ఎందుకు వెళ్ళారు?